కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీల్లో ఓ కీలకంగా పనిచేసింది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే. ఆ తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినప్పటికి కూడా 7 ఏళ్ల ఉండడి ఆనే ఉంది. అసలు ఆ ఇండ్లు రాలేదు. ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించినప్పటికి కూడా కొన్ని చోట్ల కట్టినప్పటికి కూడా అవి శిథిలావస్థ చేరినటువంటి ఆరోపణలు, విమర్శలు మస్తు అయితే ఉన్నాయి. ఈ సందర్భంలోనే పేదోళ్ళకు ఇల్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పింది. దానికోసం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తోటి యాప్ను కూడా రూపొందించింది. ఇక వివరాలు కూడా సేకరిస్తోంది. దాదాపు 30 కాలమ్స్ తోటి వివరాలు సేకరించనుంది ఆ యాప్. నిజమైనటువంటి అర్హులు, అసలైనటువంటి పేదోళ్ళకు మాత్రమే ఇండ్లు ఇచ్చే విధంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ఆల్మోస్ట్ 4.5 లక్షల ఇండ్లు తొలి స్కెడ్యూల్లో, అంటే ఫస్ట్ విడతలో భాగంగా 4.5 లక్షల ఇండ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం అయితే చుట్టింది. ఇందులో 30 కాలమ్స్ ఉంటాయంట. ఆ ఇంటి యజమాని పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు ఫోటో కూడా పెట్టాలా. అంటే నిజంగా వీళ్ళు అర్హులేనా? రెండోది వీళ్ళ రేషన్ కార్డు కూడా పెట్టాలా. రెండోది వాళ్ళకి పొలం ఉందా, లేదంటే ల్యాండ్ ఉందా, ల్యాండ్ ఉంటే ఎంత ల్యాండ్ ఉంది. తర్వాత ఈ ఇల్లు కట్టుకోవడం కోసం ఫస్ట్ దశలో ఏం చెప్పిందంటే ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ స్థలం ఉన్న వాళ్ళకే బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి. రెండోది 4-5 దశల్లో కూడా ఈ 5 లక్షల రూపాయలను. మూడోది ఏంటంటే గతంలో ఓ కాంట్రాక్టర్కి గవర్నమెంట్ ఇచ్చేది, ఆ కాంట్రాక్టరే ఇండ్లు కట్టేటోడు. అదేంటంటే అక్కడ వానికి ఇష్టం ఉన్నటువంటి మెటీరియల్ వాడడం, నాణ్యత లేని ఇళ్లను కడుతున్నటువంటి మెటీరియల్ వాడి కట్టి అవి శిథిలావస్థ చేరినటువంటి ఆరోపణల నేపథ్యంలో అంత లబ్ధిదారుడికే, అంటే పలానా ఆయనకి ఇల్లు వచ్చిందంటే మొత్తం ఆ డబ్బులు కూడా ఆయనకే ఇస్తారు. ఫస్ట్ పునాది దగ్గర 1 లక్ష రూపాయలు, గోడల మీద 1 లక్ష రూపాయలు, ఇక సెత్ మీద 1 లక్ష రూపాయలు, ప్లాస్టర్ మీద 1 లక్ష రూపాయలు, టైల్స్ వేస్తే 1 లక్ష రూపాయలు, మినిమం 400 ఎస్ఎఫ్టీ ఉండే విధంగా కూడా, కంపల్సరీ మినిమం 400 ఎస్ఎఫ్టీ ఉండే విధంగా కూడా ఇల్లు కట్టుకోవాలనేటువంటి నిబంధనలు కూడా పెట్టింది. ఇక కొద్దిమంది ఎలాగో గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకొంచెం పెద్దగా, అంటే 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నప్పుడు 1 లక్ష 2 లక్షలు అప్పైనా సరే నేను పెద్ద వేసుకుంటే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అట్లాంటి ఫెసిలిటీ కూడా ఇచ్చి అట్లాంటి వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేసి ఇక ప్రభుత్వం అయితే ఇండ్లు కట్టించే దిశగా ఇక ప్రణాళికలు అయితే ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగానే యాప్లో, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లో అప్లోడ్ అవుతాయి. ఈ యాప్లో అప్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి విచారణ చేసి ఈ ఫ్యామిలీ నిజమైనటువంటి అర్హులు, ఈ ఫ్యామిలీ కంపల్సరీ ఇల్లు ఇవ్వాలి, గతంలో వీళ్ళకి ఎప్పుడు ఇల్లు రాలేదు, అట్లా అంటే ఈసారి ఇల్లు ఇచ్చిందంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఆ ఫ్యామిలీకి మళ్ళీ ఎప్పుడు ఆ ఇల్లు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా ఆ లెవెల్లో మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేసేసి, రెండోది ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేకుండా, అంటే ఎమ్మెల్యే చెప్పిండనో, మినిస్టర్ చెప్పిండనో, లేకపోతే పలానా ఆయన రికమెండ్ చేసిండనో అట్లాంటివి కాకుండా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఎంపిక చేసి వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇచ్చే దిశగా అయితే ప్రణాళికలు అయితే ఇంప్లిమెంట్ చేస్తుందంట. సో ఇదైతే అప్రిషియేట్ చేయాలని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనకు విమర్శలు ఉంటుండే, ఒక్కరికే వైట్ కాలర్ వాళ్ళకే 4 ఇండ్లు 5 ఇండ్లు కూడా వచ్చినాయి, వాళ్ళే పైసలు తీసుకుపోయినరు, వాళ్ళే గద్దలాగా తనుకుపోయినరు అన్నటువంటి విమర్శల నేపథ్యంలో చాలా స్ట్రిక్ట్గా అయితే ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ.